మేము హైదరాబాద్కి వెళ్దామని రెడీ అవుతున్నాను. చూడండి ఎలా రెడీ అవ్వను. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఎలా రెడీ అవుతున్నానో చూడండి. ఫర్ ది ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి వెళ్ళడం అంటే అమ్మతో వెళ్ళాను. జస్ట్ క్లాత్ పర్పస్లో వెళ్ళాను. నెక్స్ట్ మా మామయ్య ఎంగేజ్మెంట్కి పెళ్ళికి వెళ్ళాను. జస్ట్ వెహికల్లో వెళ్ళాను, వెహికల్లో వచ్చేసాను అంతే. బస్లో మా మహి లేకుండా హైదరాబాద్ని చూడడానికి వెళ్ళింది ఫస్ట్ టైం. అక్కడికి వెళ్ళడానికి చూడండి నా మొహంలో అసలు నేను పడ్డ తంటాలు ఎవ్వరు వాళ్ళు లేదండి. అక్కడికి వెళ్ళకముందు కొన్ని ఇన్సిడెంట్స్, వెళ్ళాక కొన్ని ఇన్సిడెంట్స్, అసలు అవి మామూలు ఇన్సిడెంట్స్ కావండి. నేను రెడీ అయితే ఇలా ఉంటాను, బాగున్నాను, పర్లేదులే. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది నేను జూడియోలో తెచ్చుకున్నానండి. కరీంనగర్ జూడియోలోకి తెచ్చుకున్నాను. కానీ బాగుందండి, నిజంగా బాగుంది. లిప్స్ డ్రై కాకుండా బాగున్నాయి. నేను కాస్మోటిక్స్ అన్ని జూడియోలో తెచ్చుకుంటాను నేను. బాగుంటాయి లిప్స్టిక్స్ అని, నెయిల్ పెయింట్స్ అండ్ హైలైనర్ ఇట్లా ఆల్మోస్ట్ అన్నీ నేను జూడియోలోనే తీసుకుంటాను. అంటే బాగుంటాయి, అక్కడ కలెక్షన్ బాగుంటుంది. నేను సమ్మర్ రెయిన్ సీజన్లో వెళ్ళాను నేను. పోయిన చూడండి ఉంటుంది హాస్పిటల్ ఆర్కట్. కానీ నేను క్లోజ్ ఆధార్ కార్డులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. 2 ఆధార్ కార్డులు చెరొక్కటి, మళ్ళీ ఆధార్ కార్డు లేకపోతే బయటికి నెట్టిస్తారు. ఇక ఫ్రీ కాబట్టి పోతున్నాం, లేదంటే పోకపోదు. సో అందుకే ఆలోచన లేదు. ఈరోజు మొత్తం పుష్టిగా తిరుగుతాం. మంచిగా మీకు అప్డేట్ తీసుకున్నాం మేము. బస్సులో చూడండి ఇంకా అసలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వాడికేమో మనసు లేదు, నీకేమో మెదడు లేదు. మానసిక వికలాంగులు అందరు నా దోస్తులై పాడారు కదా దరిద్రులారా. వాడికేమో మనసు లేదు, నీకేమో మెదడు లేదు. ప్రజ్ఞాపూర్లో ఆపినప్పుడు తినబుద్ధి కాలేదు, బట్ తిన్నాం. ఇవాళ ట్రై చేసినాం అన్నది. నాకు అసలు ఫస్ట్ టైం నేను దాన్ని చూడడం. ఎక్కడ లైఫ్లో ఫస్ట్ టైం, నా 27 ఇయర్స్లో ఫస్ట్ టైం దాన్ని ఇలా ఇక్కడ నాకు చాలా భయం వేసింది. అక్కడికి రేఖ ఎక్కించింది నన్ను. భయం అక్కడ చూడాలి. అసలు అందరూ మమ్మల్ని చూస్తున్నారు తెలుసా. అక్కడ బాగా అనిపించింది. మళ్ళీ నేను రిటర్న్ అయినప్పుడు కూడా హారికక్కనేమో నేను అక్కడ రాను అని అన్నది. నేనైతే దాంట్లోనే వచ్చిన చూడండి. మాకన్నా ఫస్ట్ స్టెప్ అక్కడ వెయిట్ చేస్తుంది చూడండి. వచ్చింది. నా కాళ్ళ నొప్పులు వచ్చినా పర్లేదు, నేను దిగుతాను అని దిగింది. చల్లగా ఒకటి స్వీట్ సోడా కాకుండా సాల్ట్ సోడా పక్కన. అసలు ఎందుకు తాగినామా తెలుసా? అడ్రస్ అడగడానికండి. మాకు అడ్రస్ తెలియదు. చార్మినార్కి ఎలా వెళ్ళాలి అటు పెట్టి చార్మినార్కి రీచ్ అయ్యే ముందు అక్కడ ప్యారడైజ్ ఉంటుంది కదా, ప్యారడైజ్లో లంచ్ చేద్దామని ఆఫ్టర్నూన్ అయిందప్పటికి. సో లంచ్ చేద్దామని ప్యారడైజ్ తీసుకున్నాను. నేను ఇందాక అక్కడ బాటిల్ కాస్ట్ 60 రూపీస్. 2 బాటిల్ ఖతం అయిపోయినాయండి. మళ్ళీ తాగడానికి వాటర్ బాటిల్ లేదు. బిర్యానీ కన్నా ఎక్కువ వాటర్ బాటిల్ లెక్క అయింది మాకు అక్కడ. చూడండి ఫుడ్ హైదరాబాద్లో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. ప్యారడైజ్ బాగుందండి, చాలా బాగుంది. ఇది చార్మినార్లో ఎంట్రన్స్లో, ఇది చార్మినార్కి వెళ్ళాక ప్యారడైజ్ స్టెప్స్ నుండి తీసాను పిక్. చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపించింది నాకు. మేము వెళ్ళిన టైంకి ఆఫ్టర్నూన్ టైంలో అస్సలు ఎవరు లేరు, క్రౌడ్ లేదు అక్కడ. చూడవే, మా వాళ్ళకైనా నేను చార్మినార్లో ఉన్నాను అని ఒక ఫోటో దించుకుంటానే అని అంటే. హాయ్ ఫ్రెండ్స్, మేము చార్మినార్లో షాపింగ్ చేసాము. చార్మినార్లో చాలా బాగుంది. చార్మినార్లో క్లాత్ నిజంగా వండర్. అసలు ఎంత అంటే 100కి 3 ప్యాకెట్స్ కూడా ఆఫర్ పెట్టాడు. 100కి 3 కవర్స్. ఒకటైతే నేను సేల్ చేయమని అన్నాడు. సరే అనేసి 100కి 3 పీసులు తీసుకున్నాను. చూడండి, చూడు క్లాత్ ఎంత బాగుంది. పెద్ద ట్విస్ట్ అండి. ప్యాకింగ్ అయితే నీట్ ఉంది.
వా ప్యాకింగ్ అయితే సో మనకి సూపర్ అండి. 100కి 3 అన్నట్టు అదేంటిదే నాకు 3 వచ్చినాయి. ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ సెకండ్ హ్యాండ్ల బట్టలన్నీ ఆల్రెడీ వాడిన బట్టల్ని ప్యాక్ చేసి ఆ ప్యాకింగ్ చూసే కొందాం మేమైతే. మేము హైదరాబాద్లో మోసపోయినామంటే ఆ డ్రెస్ల విషయంలోనే. మళ్ళీ ఎలాగో అలాగో రీచ్ అయినామండి సిద్దిపేటకి. అమ్మయ్య, సిద్దిపేటే బెస్ట్ అండి ఎంతైనా. ఇలాంటి మోసాలు ఉండవు డ్రెస్సుల విషయంలో. చూడండి మేము బస్సులో లాస్ట్గా ఇంకా పిక్స్ దిగాం. ఎంత బాగా దిగాం చూడండి. రిటర్న్ అయ్యే టైంలో దిగాం ఇవి.